సంక్రాంతి పండగకి ఇంకా 4 నెలల సమయం ఉంది. కానీ అప్పుడే మొత్తం ఉత్తరాంధ్ర వైపు వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి మొత్తం 4 నెలల ముందే రైల్వే శాఖ టికెట్లని విడుదల చేసింది. నిన్న ఉదయం 8 గంటలకి విడుదల చేసిన టికెట్లన్నీ కూడా 5 నిమిషాల వ్యవధిలోనే మొత్తం అన్నీ కూడా రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఇంకా 4 నెలల సమయం ఉండగానే మొత్తం ఇటు నుంచి బయలుదేరే కోనార్క్, విశాఖ, గోదావరి, ఫలక్నామా వంటి ట్రైన్లు అన్నీ కూడా నిమిషాల వ్యవధిలోనే మొత్తం కూడా బెర్తలన్నీ కూడా ఫుల్ అయ్యి ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తా మరోవైపు రాయలసీమ జిల్లాల వైపు కూడా లక్షలాది మంది కూడా హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్ళకి వస్తుంటారు. ఇదే నేపథ్యంలో 4 నెలల ముందుగానే రైల్వే శాఖ కూడా టికెట్లు విడుదల చేస్తుంది. ఇదే నేపథ్యంలో విడుదల చేసిన 5 నిమిషాల్లోనే మొత్తం టికెట్లన్నీ కూడా ఫుల్ అయినట్టు కూడా రైల్వే శాఖ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. దీనికి సంబంధించి మనకి మొత్తం ఏపీ నుంచి కూడా లక్షలాది మంది కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. మరోవైపు చాలామంది కూడా అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది కూడా ఏళ్ల తరబడి కూడా అక్కడే బిజినెస్లు చేస్తూ కూడా అక్కడే ఉంటున్నారు. ఇటువంటి వాళ్ళంతా కూడా ఏ పండగకి రాకపోయినా సరే ఖచ్చితంగా కూడా సంక్రాంతికి మాత్రం తమ సొంత ఊళ్ళకి రావాలనే ఉద్దేశంతో కూడా అందుకే 4 నెలల ముందుగానే వారంతా కూడా కొంతమంది ట్రైన్లు, కొంతమంది బస్సులు బుక్ చేస్తుంటారు. కొంతమంది ప్రత్యేకంగా వాళ్ళ సొంత వాహనాలు వస్తుంటారు. ఇలాగా ట్రైన్స్ ఫుల్ అవడే కాకుండా అటువైపు నుంచి పండగ సమయాల్లో వస్తున్నప్పుడు కూడా మొత్తం జాతీయ రహదారులు విజయవాడ, మరోవైపు విజయవాడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జగ్గయ్యపేట చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా వెహికల్స్తో నిండిపోయే పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఇదే నేపథ్యంలో ముందుగానే చాలామంది కూడా జాగ్రత్త పడ్డారు. అందుకే టికెట్ రైల్వే శాఖ విడుదల చేసిన క్షణాల్లోనే మొత్తం కొన్ని వేల టికెట్లు కూడా ఒకేసారి కూడా బెర్తలన్నీ కూడా పూర్తయ్యాయి. మొత్తమే చూస్తే ఈసారి పండగకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా విధంగా చెప్పాలంటే రైల్వేలకు సంబంధించి మాత్రం కొంత అంటే వెళ్ళాలనుకునే వారికి కూడా నిన్న మొత్తం అంతా కూడా ఫుల్ అయ్యడంతో కొంత మళ్ళీ టికెట్లు దొరికే అవకాశం అయితే కష్టం. కానీ ప్రతి పండగకి కూడా ఎంత టికెట్లు ఫుల్ అయినా సరే రైల్వే శాఖ మాత్రం ప్రత్యేకమైన స్పెషల్ ట్రైన్ కూడా ఆ సమయాల్లో రిలీజ్ చేస్తుంది. ఇదే నేపథ్యం అంటే పండగని ప్రత్యేకంగా విడుదల చేయకపోయినా ప్రతి 120 రోజులకు కూడా రైల్వే శాఖ అనేది కూడా టికెట్లు బుక్ చేస్తుంది. కానీ ముఖ్యంగా అది శబరిమల వెళ్ళే భక్తులు అదే జనవరి నెల కావడం, మరియు సంక్రాంతి కావడం వల్ల మొత్తం అంతా కూడా ఇదే జనవరి నెలకు సంబంధించి అన్నీ అదే సమయంలో కలిసి రావడంతో, మరియు సంక్రాంతి కూడా కలిసి రావడంతో మొత్తం అన్నీ కూడా ఉత్తరాంధ్ర వైపు, కోస్తా వైపు వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా క్షణాల్లో కూడా మొత్తం టికెట్లన్నీ కూడా బెర్తలు ఫుల్ అయ్యి మొత్తమే చూస్తే సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వాళ్ళతో మొత్తం అంతా కూడా ట్రైన్లు, మరోవైపు బస్సులు కూడా అవన్నీ కూడా ఫుల్ అవుతుంటాయి. మొత్తమే చూస్తే సంక్రాంతి సమయంలో హైదరాబాద్లో విధంగా ఆ వారం 10 రోజులు మాత్రం విధంగా లక్షలాది మంది హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తుంటారు. విధంగా ఆ వారం 10 రోజులు మాత్రం హైదరాబాద్ అంతా కొంత బోసిపోయినట్టు కూడా కనిపించే వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతినిత్యం కూడా లక్షలాది మంది కూడా ఎక్కడికక్కడ తమ విధుల కోసం వెళ్ళే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళతో హైదరాబాద్ అంతా కిక్కిరిసిపోతుంది. కానీ సంక్రాంతి సమయంలో మాత్రం ఏపీకి తరలి వచ్చేవారు లక్షలాది మంది ఉండడంతో ఆ నేపథ్యంలో హైదరాబాద్లో జంట నగరంలో రోడ్లన్నీ కూడా బోసిపోయినట్టు కనిపిస్తాయి. ఇదే నేపథ్యంలో సంక్రాంతి సమయంలో టికెట్లు బుక్ చేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. అప్పటికప్పుడు కూడా నెల రోజుల ముందు లేదా 15 రోజుల ముందు కూడా టికెట్లు దొరికే అవకాశం లేకపోవడంతో ముందుగానే మాత్రం చాలామంది హైదరాబాద్లో ఉంటున్న ఏపీ వాసులంతా కూడా టికెట్లు ముందుగానే బుక్ చేసుకుని ఎప్పుడు టికెట్లు విడుదల చేస్తారని ఎదురు చూశారు. నిన్న తెల్లవారి విడుదల చేసిన 8 గంటలకి 8:05 నిమిషాలకి రైల్వే శాఖ విడుదల చేసిన మొత్తం ప్రత్యేకమైన అది ఏదైతే 4 నెలల తర్వాతకి విడుదల చేసిన ట్రైన్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఫుల్ అయ్యాయని చెప్పవచ్చు. దీంతో చూస్తే మొత్తం మీద ఈసారి సంక్రాంతి పండగకి సంబంధించి కూడా చాలా రద్దీ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా రైల్వే శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే సంక్రాంతి పండగకు సంబంధించి ప్రతి ఏడాది కూడా ఇదే విధమైన రద్దీ కొనసాగుతుంది. అదే సమయంలో శబరిమల వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి రైళ్ళన్నీ కూడా కొద్దిగా రద్దీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే సమయాల్లో కూడా మళ్ళీ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకమైన ట్రైన్లు మళ్ళీ నడుపుతామని కూడా రైల్వే శాఖ అయితే స్పష్టం చేస్తుంది. కానీ ముందుగానే సంక్రాంతికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ సొంత ఊళ్ళకి వెళ్ళేందుకు మాత్రం ఎక్కడికక్కడే ఏపీకి సంబంధించిన ప్రజలంతా కూడా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకనే అంటే ట్రైన్ ఛార్జీలు ఎందుకంటే బస్సులతో మిగతా వాటితో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే ఒక 800, 900 ఉంటుంది. అదే టికెట్ తిరిగి మళ్ళీ ఆ సమయాల్లో ధర ఎక్కువ ఉంటుంది. మరోది బస్సులకైతే చెప్పక్కర్లేదు 2000 నుంచి 3000 వరకు ఉంటుంది. అందుకనే ముందుగానే 4 నెలల ముందుగానే మొత్తం అంతా కూడా హైదరాబాద్లో ఉన్న ఏపీ వాసులంతా కూడా ముందుగానే టికెట్లు బుక్ చేసేందుకు ఎదురు చూస్తున్నారు. ఇదే నేపథ్యంలో రైల్వే శాఖ విడుదల చేసిన టికెట్ల క్షణాల్లోనే ఎక్కడికక్కడ వాళ్ళంతా కూడా బుక్ చేసుకోవడం జరిగింది. దీంతో మొత్తం అంతా కూడా ఏదైతే గోదావరి కానీ, విశాఖ కానీ, ఫలక్నామా కానీ, ఇటువంటి కోనార్క్ కానీ ఇటువంటి ట్రైన్స్ అన్నిటికి సంబంధించి కూడా ప్రధానమైన ట్రైన్స్ ఇవన్నీ కూడా సాయంత్రం బయలుదేరి ఉదయానికల్లా కూడా ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది హైదరాబాద్ నుంచి. అందుకు ట్రైన్లో సేఫ్గా జర్నీ ఉంటుంది. మరోవైపు సాధారణ ప్రయాణికులు, మధ్యతరగతి ప్రజలంతా కూడా
చౌక ధరల్లో వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రజలంతా కూడా ట్రైన్ని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు కాబట్టి ముందుగానే మొత్తం అంతా కూడా ఎవరికి వారు కూడా టికెట్లు బుక్ చేసేందుకు ఎదురు చూస్తారు. ఇదే నేపథ్యంలో రైల్వే శాఖ విడుదల చేసిన టికెట్ల బుకింగ్కి సంబంధించి అందుకే క్షణాల్లోనే మొత్తం అన్నీ అమ్ముడైపోయి మొత్తం చూస్తే ఈ ఏడాది 4 నెలల ముందుగానే మొత్తం అన్నీ కూడా టికెట్లు ఫుల్ అవడంతో మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రతి ఏడాది ఇదే రకమైన రద్దీ ఉంటుంది కాబట్టి ఆ ఏడాదిని అంటే రద్దీని దృష్టిలో ఉంచుకొని చాలామంది ముందు జాగ్రత్తల భాగంగానే రైల్వే శాఖ ఎప్పుడైతే విడుదల చేస్తుందని ఎదురు చూసిన నేపథ్యంలో వాళ్ళు విడుదల చేసిన వెంటనే అన్ని టికెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో మొత్తం అన్నీ కూడా ఈరోజు అంటే 4 నెలల ముందుగానే ఏపీకి వచ్చే 4 నెలల తర్వాత పండగకి సంక్రాంతికి రావడానికి సంబంధించి ట్రైన్స్ అన్నీ కూడా ఇప్పటికే ఫుల్ అయ్యాయి. దీంతో మొత్తం మీద చూస్తే ఈ ఏడాది మరింత రద్దీ ఉండే అవకాశం ఉంటుందని కూడా రైల్వే శాఖలు అయితే అంచనా వేస్తున్నాయి. విడుదల నాగరాజపురం, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.